విశాఖ మన్యం మలేరియా జ్వరాలతో వణికిపోతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి తదితర కొండ శిఖర గ్రామాల్లో గత 2 ఏళ్ల నుంచి మలేరియా అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు 28 కుటుంబాల్లో 15 మంది ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అయినా ఐటీడీఏ వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మలేరియా జ్వర పీడితులు వైద్యం కోసం విజయనగరం జిల్లా గజపతి నగరం వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామాలకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. బురద నీరే తాగాల్సి వస్తోంది. అందువల్లే మలేరియా జ్వరాలకు గురవుతున్నారు. కనీసం మంచినీరు అందించేందుకు కూడా ఐటీడీఏ అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో గత్యంతరం లేక గిరిజనులు ఇప్పటికీ మురికి నీరే తాగుతున్నారు. ఈ ప్రాంతంలో సోములు, వీరయ్య, బడ్నాయిని, కొత్తమ్మ, బూరుగా, సుంకరయ్య, సోములు, పోలమ్మ, సోములు, జెంట్స్ మేరీ, పొట్టంగి పోలయ్య, బడ్నాయిని బుజ్జిబాబు, కిరణ్ కుమార్ తదితరులంతా జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరందరినీ డోలీల్లో మోసుకుని 8 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలించేందుకు నరకం చూడాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. నమస్తే సార్, మీ అధికారులు అందరికీ నమస్కారాలు పెడుతున్నాము. ఈ వీడియోని కూడా చూసి ఇదిగోండి సార్, పేషెంట్లు చూస్తున్నారు. ఎస్కోట్లో ఒక 15 మంది వెళ్ళారు. ఎస్కోట్లో 15 మంది వెళ్ళి 5గురు వచ్చారు. ఇంకో 5గురు ఉన్నారు 10 మందికి. మలేరియాతో దేని వల్ల వస్తుంది మలేరియా అంటే? నీళ్ళు వల్ల సార్. నీళ్ళు వల్ల మలేరియా వచ్చి బోర్లు ఇస్తామన్నారు, బోర్లు ఇచ్చారు. కరెంట్ వస్తేనే కానీ మీకు నీళ్లు రావు అంటున్నారు. మరి గజపతి నగర్లో తీసుకెళ్తాం. గజపతి నగర్లో ఒక 5 తీసుకెళ్ళాం. 5 ఉన్నాయి. 5 పేషెంట్లు వచ్చారు. మరి వాణిజ్యకి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు. మరి రోడ్డు ఇస్తామన్నారు కానీ రోడ్డు కూడా కలపట్లేదు. మరి వాణిజ్యకి తీసుకెళ్ళాలంటే చాలా దూరము. ఎస్కోటకు తీసుకెళ్ళాలంటే కూడా చాలా దూరము, లాంగు. వాణిజ్యకై మాకు గజపతి నగర్ వెళ్ళాలంటే దగ్గర, ఇలాగ ఎస్కోట్లో వెళ్ళాలంటే చాలా దూరము. మా స్థితిగతులు చూసి కూడా మీరు ఆలోచన చేసుకోండి. రోజుగా డోలేమూతలు కట్టుకొని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఆ పేషెంట్లు కూడా చూపిస్తున్నాం. ఎంతమంది ఉన్నారు కూడా హాస్పిటల్లో, ఎంతమంది మలేరియాతో ఉన్నారని అది కూడా ఫోటోలు చూపిస్తాం. మీ అధికారులు చూసుకోండి, కూడా ఆలోచించుకోండి సార్. మా బూరుగు ఎందుకు కోల్పోయి ఉన్నది అంటే ప్రస్తుతం నీళ్ళు వల్లే. మాకు నీళ్ళు బాగలేవు. డాక్టర్లు నిన్న వచ్చారు, చూశారు, మలేరియా వచ్చింది, మందులు ఇచ్చారు. కానీ ఈ మలేరియా మాత్రం మాకు నీళ్ళు వల్ల వస్తుందని మేము అనుగణిస్తున్నాం. నీళ్ళకి వెళ్ళిన దూరమే. మరి మొన్న నీళ్ళకి టెస్ట్ చూద్దాం కానీ వచ్చాడు. వచ్చి మీకు కరెంట్ వస్తేనే కానీ నీళ్ళు మీకు ఇంటికాడ రావని చెప్పడం జరిగింది. అలాగనే మా బూరుకి చిన్నకొండలకి మరి కరెంట్ వస్తేనే మీకు నీళ్ళు, లేకపోతే నీళ్ళు రావని కూడా మాకు చెప్పి చెల్లారు. ఎంతకాలం కూడా స్వతంత్రం వచ్చి ఎంతకాలం నుంచి కూడా నడిచి వెళ్ళడం అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే దోలిముట్లు కట్టుకొని కూడా తీసుకెళ్తున్నాం సార్. మా స్థితిగతులు చూడండి సార్, ఒకసారి ఆలోచించండి. చూసి కూడా మాకు నీళ్ళు ఇస్తారని మీకు నమస్కారాలు పెడుతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా రొప్పెల్లి పంచాయతీ అనంతగిరి మండలం బూరుగు నమస్కారాలు పెడుతున్నాం. మాకు కరెంటు వస్తేనే మీకు నీళ్ళు వస్తాయని అంటున్నారు. మాకు ఈ కరెంట్లు కూడా ఈ జనాలు కూడా తీసుకెళ్ళాలంటే మోసుకొని డోలిమూతులు కూడా తీసుకెళ్తున్నాం. మాకు స్వతంత్రం ముత్తరకాల నుంచి కూడా ఇదే పరిస్థితి మాకు జరుగుతుంది. ఈ అడవిల్లోనూ చూసి కూడా మీకు కొంచెం కనికరించి కరెంటు, రోడ్డు ఇస్తామని మేము వేడుకుంటున్నాం సార్. చూడండి సార్, నీళ్ళు ఎలాంటివి అదిగో పోసుకుంటుంది. నల్లగున్నాయి నీళ్ళు. అదిగో నుయ్యి నుంచి తీర్చి తప్పెళ్ళు పోస్తుంది. నీళ్ళు ఎలాగున్నాయి చూడండి, ఒకసారి చూసి కూడా గమనించండి. నీళ్ళు చూడు, పోయి అదిగో నీళ్ళు పోస్తే ఎలాగొస్తున్నాయి. పోయు నీళ్ళు ఎలాగున్నాయి, నల్లగున్నాయి నుయ్యి నీళ్ళు. ఇదిగో చూడండి ఎలాగున్నాయి. అలాగక్కడే దూకు, అలాగే నుయ్యికయ్యు దోకి. ఒక నీళ్ళు ఎలాగున్నాయి, ఒక చూడండి కిందన కూడా ఎలాగున్నాయి చూడండి. ఆ నీళ్ళు తీసి ఆ నీళ్ళు తాగితే ఎలాగుంటుంది? మాకు ఆరోగ్యం బాగుంటుందా? దెబ్బకి మలేరియాలు అన్నీ వస్తాయి.